హాయ్! ఎక్కడున్నానో గుర్తుపట్టగలరా? ఏదో పార్క్ అని అర్థమవుతుంది కదా! చూద్దాం రండి. బాగున్నాయి కదా సన్‌ఫ్లవర్స్. ఆ! ఎంటర్ అయిపోయాం. బొటానికల్ గార్డెన్స్, లాల్‌బాగ్. చాలా బాగుంది కదా! బయట కూడా చాలా బాగున్నాయి. ఆ సన్‌ఫ్లవర్స్, ఆ డెకరేషన్స్ అన్నానా ఫొటోస్ తీసుకోవచ్చు బాగా. సో ఇదైతే కనుక లాల్‌బాగ్ ఇన్సైడ్ తను ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. చూడండి, మెల్లగా చూడండి. నాకు వీలైనంత వరకు నేను వీడియో క్యాప్చర్ చేసి పెట్టడానికి ట్రై చేశాను. దూరంగా ఉన్న వాళ్ళు కూడా, రాలేని వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పి. చాలా అందంగా ఉన్నాయి పూలు అయితే. అండ్ ఈసారి థీమ్ వచ్చి ఒక ఫేమస్ పర్సన్స్, ఒక డిఫరెంట్ పర్సన్ని డిఫరెంట్ ఒకే పర్సన్లా కనిపిస్తున్నారు నాకు. ఆయన అయితే మరి ఆయన ఎవరనేది నాకైతే తెలీదు. నేను ట్రై చేశాను తెలుసుకోవడానికి. బట్ అంత క్రౌడ్ ఏరియాలో నాకు అస్సలు టైం కూడా దొరకలేదు. అది ఏంటి, అసలు ఎవరు ఆయన అని తెలుసుకోవడానికి. అదొక్కటే మైనస్ ఈ దీంట్లో అయితే కనుక. చాలా థీమాటిక్గా ఆ బొమ్మలు మాత్రం 3Dలో యానిమేటెడ్లో చేసున్నారు. చాలా బాగుంది. రెగ్యులర్గా మనం బెంగళూరు వాళ్ళైతే ఇంట్లో పెంచేస్తారు అనుకుంటా. మన ఆంధ్ర సైడ్ అయితే మరి ఇవన్నీ పెరుగుతాయో లేదో ఇంత హాట్ ఏరియాలో నాకు తెలీదు. బాగా కొన్ని మన సైడ్ పెరుగుతూ ఉంటాయి ఇలాంటివి. మోస్ట్లీ ఇవన్నీ కొంచెం చిల్ ఏరియాలో పెరిగే ఫ్లవర్స్ లాగే ఉన్నాయి ఇవన్నీ. చెప్పాను కదా, ఆయన అక్కడ చూస్తున్నారు కదా, ఈ థీమ్లో కూడా ఆయనే ఉన్నారు. ఒక ఇది సిమిలర్ అటైర్ లా కనిపిస్తుంది నాకైతే. ఆ పైన ఉన్నవన్నీ వెజిటేబుల్స్ గుత్తులుగా కట్టున్నారు పైన, కిందంతా ఫ్లవర్స్. అండ్ ఇంకొకటి మొత్తం కంటిన్యూస్ వాటరింగ్ అండి. మొబైల్స్ కూడాను తడిచిపోతున్నాయి వీడియోస్ తీయడానికి అక్కడ. ఇదైతే వాటర్ ఫౌంటైన్లో నుంచి మనకు కొంచెం వేపర్స్లా వస్తున్నాయి. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. పిల్లలు అయితే చేతులు పెట్టేశారు. ఏందిరా కాలుతుందేమో అనుకున్నా నేనైతే. కొన్ని చోట వేపర్స్ వస్తున్నాయి, కొన్ని చోట వాటర్ వస్తుంది. మరి అది ఆ వేపర్స్ ఏంటో నాకైతే తెలియదు. ఇదైతే హౌస్ కట్టున్నారు ఫ్లవర్స్తో. చాలా క్రౌడ్ ఉంది. సాటర్డే కదా, సాటర్డే సండే ఛార్జెస్ కొంచెం వ్యారీ అవుతుంది. ఎంట్రీ టికెట్ వచ్చి మనకి 100 రూపీస్ ఉంది రోజు. సో సాటర్డే సండే కాకుండా వెళ్తే ఇట్స్ అరౌండ్ 80 అనుకుంటా. అదర్ డేస్లో అప్ టు మనకి January 26 అంతా రిపబ్లిక్ డే వరకు ఉంచుతారు ఇది లాల్బాగ్లో. ఎవ్రీ ఇయర్ ఈ టైంలో మనకి 26 రిపబ్లిక్ డే వరకు ఈ షో జరుగుతూనే ఉంటుంది, ఫ్లవర్ ఎగ్జిబిషన్ షో. సో ఇవన్నీ డిస్ప్లే చేస్తారు. దీని బ్యాక్ సైడ్ అమ్ముతూ ఉంటారు అన్నమాట. మనకి ఏదైనా ప్లాంట్ నచ్చితే మనం బై చేసుకునేలాగా ఆ ప్లాంట్స్. సీడ్స్ కూడా చాలా పెద్ద సీడ్స్ ఉన్నాయి. అసలు నేను చూశాను. వేస్తే వస్తాయా అని డౌట్ లేదు, తప్పకుండా వస్తాయనే చెప్తున్నారు వాళ్ళైతే. ఒకవేళ మీరు దగ్గర ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి ఒకసారి. నేను ఇంతకుముందు అయితే కబ్బాన్ పార్క్లో చూస్తున్నాను. కబ్బాన్ పార్క్లో కొంచెం తక్కువే పెట్టుండొచ్చు కంపేర్ టు లాల్బాగ్లో ఎక్కువ ఏంటంటే థీమ్ ఎక్కువ రెగ్యులర్ అయిపోతుందని చెప్పేసి ఇదిగోండి శివరామన్ కరాంత్ ఇలా ఒక్కొక్కల బొమ్మల దగ్గర అలా పేర్లు ఉన్నాయి. స్కూటర్, మన పాతకాలం స్కూటరు, అదేంటో బటర్ఫ్లై లాగా తూనీగా అంటారు కదా అది. అలా చిన్నగా పీకాక్స్ అట్లా తయారు చేస్తున్నారు. టర్టిల్స్. ఇదైతే హౌస్ చూస్తున్నారా, హౌస్ మొత్తం ఈ రెగ్యులర్గా కాకుండా ఇదైతే కనుక కొంచెం ఓన్లీ ఫ్లవర్స్ చూసుకుని ఎంజాయ్ చేసుకుని ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది. మీరైతే మోస్ట్లీ ఒక 4 అవర్స్
టైం స్పేర్ చేయాల్సి వస్తుంది. లోపల విజిట్ చేసి కొంచెం చుట్టూరా కూర్చుని రిలాక్స్డ్గా ఏమైనా కొనుక్కొని వెళ్ళాలి అంటే నాకైతే డెఫినెట్గా 4 అవర్స్ పట్టింది. వెళ్ళి చూసి రావడానికి నేనైతే ఏమీ బై చేయలేదు. ఈ ప్లాంట్స్ అయితే మా సైడ్ బతుకుతాయని నేను అనుకోవట్లేదు. మా ఇంట్లో అంత ప్లేస్ కూడా లేదు ప్రజెంట్ నాకైతే. ఆయన చెప్పాను కదా సేమ్ ఫేస్ చూసారా, మరి ఆయన ఎవరో నాకైతే తెలియదండి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. అవన్నీ వెజిటేబుల్స్, రెగ్యులర్ వెజిటేబుల్స్. చామంతుల్లో ఇన్ని కలర్స్ ఉంటాయా? గ్రీన్, నేను ఒకటి చూశాను, గ్రీన్ కలర్ అంట, గ్రీన్ కలర్ చామంతి. ఇది మీకు ఎల్లోలా కనిపిస్తుంది కానీ అది గ్రీన్. ఇదైతే అక్కడ అయితే హనీ మార్కెటింగ్ చేస్తున్నారు అన్నమాట. హనీ ఇలా తీసామని చెప్పి. ఇది ఈరోజు ఇవాళ వీడియో. ఒకవేళ మీరు లాల్బాగ్ దగ్గర ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.